సో హాయ్ ఫ్రెండ్స్, రియల్మీ ఫైనలీ ఇండియాలో రియల్మీ జీటీ సిరీస్ని అఫీషియల్గా అయితే లాంచ్ చేయడం జరిగింది. రియల్మీ జీటీ అండ్ రియల్మీ జీటీ మాస్టర్ ఎడిషన్ అని 2 ఫోన్స్ అయితే లాంచ్ చేశారు. దాంతోపాటు రియల్మీ ఫస్ట్ ఎవర్ ల్యాప్టాప్ రియల్మీ మనకి నోట్బుక్ స్లిమ్ను కూడా అయితే లాంచ్ చేయడం జరిగింది. బట్ ఈ వీడియోలో మనం రియల్మీ జీటీ సిరీస్ ఏదైతే 2 ఫోన్స్ ఉన్నాయో వాటి గురించి అయితే మాట్లాడుకుందాం. సో ల్యాప్టాప్స్ కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ స్పెసిఫికేషన్స్ అండ్ అద్భుతమైన ప్రైస్ పాయింట్లు అయితే తీసుకొచ్చారు. వాటి గురించి నేను ఇంకొక సపరేట్ వీడియో అయితే చేస్తాను. బట్ ఈ వీడియోలో మనం కంప్లీట్గా ఫోన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో వీటిలో ఎలాంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, వీటి ప్రైస్ ఏ ప్రైస్లో తీసుకొచ్చారు, అండ్ అసలు ఇవి మనకి వాల్యూ ఫర్ మనీ ఆప్షన్స్ అవుతాయా కాదా, అండ్ ఆ ప్రైస్ రేంజ్లో మనకి వేరే ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే ఇవి ఎంతవరకు కాంపిటీషన్ ఇవ్వగలవు, ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అయితే మీకు నేను ఈ వీడియోలో అయితే షేర్ చేయబోతున్నాను. సో దాంతోపాటు అసలు ఈ ఫోన్స్ మనం కొనుక్కోవచ్చా లేదా అన్న ఒక క్లియర్ వర్డిక్ట్ కూడా అయితే ఇచ్చేస్తాను. సో స్పెక్ వైజ్ రివ్యూ చూసుకున్నట్లయితే మనం గైస్, నా పేరు రాజేష్, మీరు చూస్తున్నారు మిస్టర్ గ్యాడ్జెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకొని క్లియర్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం రియల్మీ జీటీ మాస్టర్ ఎడిషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. బేసిక్గా వీళ్ళు ఎక్కువ హైలైట్ చేసిన ఫోన్ అండ్ ఈవెన్ లాంచ్ ఈవెంట్లో కూడా వీళ్ళు ఎక్కువగా మాట్లాడిన ఫోన్ అంటే రియల్మీ జీటీ మాస్టర్ ఎడిషన్ అని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ మనం యాజ్ యూజువల్గా బిల్డ్ అండ్ డిజైన్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. సో ఎప్పుడు కూడా వీళ్ళు బిల్డ్ అండ్ డిజైన్ దగ్గరకు వచ్చే ముఖ్యంగా డిజైన్ పర్స్పెక్టివ్ చూసుకున్నట్లయితే ఫోన్స్ ఈ మధ్య చాలా డిఫరెంట్గా అయితే ఆ డిజైన్ తీసుకొస్తున్నారని చెప్పుకోవచ్చు. సో సేమ్ మనకి ఇప్పుడు రియల్మీ జీటీ మాస్టర్ ఎడిషన్ చూసుకున్నా కానీ ఆ డిజైన్ చూసుకున్నట్లయితే మనకు కొద్దిగా యూనిక్గా అయితే ట్రై చేశారనమాట. ముఖ్యంగా మనకు ఒక పర్టికులర్ వేరియంట్ అయితే ఉంటుంది, ఓఎస్ గ్రే అని చెప్పేసి. ఇది మనకి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఒక టెక్స్చర్డ్ ప్యాటర్న్ అయితే, టెక్స్చర్డ్ ఫినిష్ అయితే ఇచ్చారనమాట. మనకు అది లెదర్ ఫినిష్ లాగా అయితే ఉంటుంది. సో చూడ్డానికి వీళ్ళు సూట్ కేస్ ఇన్స్పైర్డ్ డిజైన్ అని అయితే పిలుస్తూ ఉన్నారు. చూడ్డానికి మనకు ఒక బ్లాక్స్ వైజ్గా అయితే ఉంది డిజైన్ అయితే. సో ఎక్సలెంట్ ఉందని చెప్పుకోవచ్చు చూడ్డానికి డిజైన్. అండ్ అట్ ది సేమ్ టైం మనకి ఇది చాలా థిన్ అండ్ లైట్ వెయిట్ అయితే ఉంటుంది. కేవలం ఇది మనకి 8mm థిక్నెస్తో వస్తుంది అండ్ 174 grams వెయిట్ అయితే ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఇది మనకి చాలా లైట్ వెయిట్ అండ్ స్లిమ్మెస్ట్ స్మార్ట్ ఫోన్ అని కూడా అయితే చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ సాలిడ్గా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ కలర్స్ చూసుకున్నట్లయితే వీళ్ళు మొత్తం 3 కలర్స్ తీసుకొచ్చారు. నేను ఇందాక చెప్పినట్టు ఒకటి వాయేజ్ గ్రే అని చెప్పేసి, ఇది అల్టిమేట్ కలర్ అనమాట. సో బ్యాక్ సైడ్ మనకు ఒక లెదర్ ఫినిష్ అయితే వస్తూ ఉంటుంది. అవి కాకుండా మనకి 2 గ్లాస్ ఫినిష్తో కూడా అయితే వస్తున్నాయి, వైట్ కలర్ ఒకటి అండ్ బ్లాక్ కలర్ ఒకటి. సో ఈ మొత్తం ఫోన్స్ కూడా మనకి ఆ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో అయితే ప్రొటెక్షన్ చేస్తుంటాయి, బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్, అండ్ పాలికార్బోనేట్ ఫ్రేమ్తో అయితే తీసుకొచ్చారనమాట. ఓవరాల్గా బిల్డ్ అండ్ డిజైన్ విషయంలో మాత్రం డెఫినెట్గా వీళ్ళు చాలా ఫోకస్ చేసినట్లయితే తెలుస్తుంది. అండ్ ఇక డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ఫోన్ మనకి 6.43 ఇంచ్ శాంసంగ్ E4 సూపర్ AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, 360 Hz టచ్ శాంప్లింగ్ రేట్ అయితే ఉంటుంది, 1000 nits పీక్ బ్రైట్నెస్తో అయితే రావడం గమనించవచ్చు. అండ్ HDR10 సపోర్ట్ కూడా అయితే ఉంటుంది అనమాట. సో డెఫినెట్గా డిస్ప్లే కూడా మనకి సూపర్ ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ రిఫ్రెష్ కూడా మనకి 120 Hz ఉండడం వల్ల చాలా స్మూత్ అయితే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇది మనకి శాంసంగ్ ట్రూ సూపర్ AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది కాబట్టి మీకు కలర్స్ కానీ వ్యూయింగ్ యాంగిల్స్ కానీ వే బెటర్ అయితే ఉంటాయన్నమాట. సో డిస్ప్లేలో కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఒక మంచి క్వాలిటీ డిస్ప్లే అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది మనకి. అండ్ ఇక నెక్స్ట్ మనం పర్ఫార్మెన్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో పర్ఫార్మెన్స్ అంటే ఇందులో యూస్ చేసిన చిప్ సెట్ చూసుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 778G 5G ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. సో రీసెంట్గా ఇదే ప్రాసెసర్తో మనకి మొన్న మనకి మోటరోలా నుంచి మోటో ఎడ్జ్ 20 అయితే లాంచ్ చేయడం చూడొచ్చు. సో సేమ్ ప్రాసెసర్ అయితే వీళ్ళు ఈ ఫోన్లో అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఇది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. 6nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇది మనకి చాలా పవర్ ఎఫిషియెంట్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ డ్రివెన్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. మీకు అరౌండ్ స్నాప్డ్రాగన్ 860 అండ్ 870 ఇన్ బిట్వీన్ అయితే మనం ఈ ప్రాసెసర్ని అయితే ఉంచవచ్చు అనమాట. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే డెఫినెట్గా మీరు వీటి నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీకు మంచి పర్ఫార్మెన్స్, మీకు గేమింగ్ పర్ఫార్మెన్స్ కానీ డే టు డే టాస్క్ పర్ఫార్మెన్స్ కానీ ఎవ్రీథింగ్ మీకు ఇది సూపర్ స్నాపీగా అయితే పనిచేస్తుంది. అందులో ఎలాంటి డౌట్ అయితే లేదనమాట. అప్ టు 8GB ర్యామ్ అండ్ 256GB ఇంటర్నల్ మెమరీతో అయితే తీసుకొచ్చారు. అండ్ మనకి వీళ్ళు డైనమిక్ ర్యామ్ ఎక్స్టెన్షన్ ఫీచర్ కూడా అయితే ఎనేబుల్ చేశారనమాట. అంటే మనకి రోమ్ నుంచి అప్ టు 7GB వరకు మీరు ఎక్స్టెన్షన్ చేసుకొని ర్యామ్గా అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీకు ఏదైతే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న 6GB ఆర్ 8GB ర్యామ్ మీకు సరిపోకపోతే ఈ
ఫీచర్ అయితే బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇది మనకి UFS 2.2 స్టోరేజ్తో అయితే వస్తుంది. అండ్ తర్వాత మనం కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అందులో యూజ్ చేసిన మెయిన్ సెన్సార్ మనకి 64 మెగాపిక్సెల్ ఓమ్ని విజన్ సెన్సార్ అయితే యూజ్ చేశారు. ఇది మనకి f1.8 అపర్చర్తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ చూసుకుంటే 32 మెగాపిక్సెల్ సోనీ IMX615 సెన్సార్ అయితే యూజ్ చేశారు. సో ఆబ్వియస్లీ ఆ కెమెరా డిపార్ట్మెంట్ కూడా చూడ్డానికి అయితే కొంచెం యావరేజ్ ఉన్నట్టుంది కంపేర్ టు మనకి కాంపిటీషన్లో ఉన్న ఫోన్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే. బట్ కెమెరాస్ ఎప్పుడు కూడా మనం ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్ చూసి ఒక జడ్జ్మెంట్ అయితే ఇవ్వలేం. సో ఫోన్ వచ్చాక మీకు ఒక వర్డిక్ట్ అయితే ఇవ్వగలను అనమాట. బట్ ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్ అయితే కొంచెం యావరేజ్ అన్నట్టు, ముఖ్యంగా బ్యాక్ కెమెరా వైస్ చూసుకున్నట్లయితే. అండ్ ఇక బ్యాటరీ చూసుకున్నట్లయితే 4300 mAh ఉంటుంది. 65 వాట్ సూపర్ డాట్ ఛార్జర్తో అయితే వస్తుంది. సో ఇది మనకి కేవలం 11 మినిట్స్లోనే 50% ఛార్జ్ చేయగలదని అండ్ 33 మినిట్స్లో ఫుల్ ఛార్జ్ చేస్తుందని రియల్మీ అయితే చెప్తూ ఉందన్నమాట. సో ఇది ఇన్సేన్ అని చెప్పుకోవచ్చు. సో రియల్మీ ఆ సూపర్ డాట్ ఛార్జర్స్ మనకి చాలా రిలయబుల్ ఉంటాయి, చాలా ఫాస్ట్ ఉంటాయి అనమాట. సో ఛార్జింగ్ విషయంలో కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఇక కొన్ని మిస్లీనియస్ ఫంక్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇంట్రెస్టింగ్లీ ఈ ఫోన్ మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ డ్యూల్ స్టీరియో స్పీకర్ సపోర్ట్ అయితే లేదు, ఓన్లీ మనకి సింగిల్ లీనియర్ స్పీకర్తో వస్తుంది. అండ్ ఎలాంటి ఎక్స్పాండబుల్ స్టోరేజ్ ఆప్షన్ అయితే లేదు. ఏదైతే మీకు ఆన్బోర్డ్ స్టోరేజ్ ఉంటుందో దాన్ని మాత్రమే మీరు యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఎక్స్పాండబుల్ స్టోరేజ్ ఆప్షన్ ఇచ్చి ఉండాల్సింది కాస్త బెటర్గా అయితే ఉండేది. మనకి హైరస్ ఆడియో సపోర్ట్తో వస్తుంది. వైఫై 6 ఫెసిలిటీ ఉంటుంది. అండ్ 5G బ్యాండ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే అరౌండ్ 8 5G బ్యాండ్స్ అయితే వీళ్ళు సపోర్ట్కి అయితే తీసుకొచ్చారనమాట. అండ్ ఇవి కాకుండా ఈ ఫోన్ మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 11తో అయితే వస్తుంది. రియల్మీ UI 2.0 మీద అయితే రన్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక దీని స్టోరేజ్ వేరియంట్స్ చూసుకున్నట్లయితే ఇది మనకి 3 వేరియంట్స్లో అయితే లాంచ్ చేశారు. 8GB ఫస్ట్ మీకు బేస్ వేరియంట్ చూసుకున్నట్లయితే 6GB ర్యామ్ 128GB ఉంటుంది. అండ్ 8GB ర్యామ్ 128GB అండ్ 8GB ర్యామ్ 256GB ఇలా 3 వేరియంట్స్లో అయితే ఈ ఫోన్ అయితే మనం చూడొచ్చు అనమాట. అండ్ ఇక దీనికి కొంచెం అడ్వాన్స్డ్ వర్షన్ అని చెప్పుకోవచ్చు. రియల్మీ GT కూడా అయితే వీళ్ళు లాంచ్ చేశారనమాట. సో GTకి GT మాస్టర్ ఎడిషన్కి పెద్ద చేంజెస్ అయితే ఏముండో, ముఖ్యంగా మనకి ప్రాసెసర్ చేంజ్ అయిపోతుంది. రియల్మీ GTలో చూసుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. సో తెలిసిన విషయమే స్నాప్డ్రాగన్ 888 అనేది ఫ్లాగ్షిప్ గ్రేడ్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. మీకు అల్టిమేట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది, అందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. అండ్ మీకు కెమెరా డిపార్ట్మెంట్లో కూడా మీరు కొంచెం చేంజ్ అయితే నోటీస్ చేయొచ్చు. ముఖ్యంగా మీకు బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే సేమ్ సెటప్ అయితే ఉంటుంది. 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. బట్ ఏదైతే మెయిన్ సెన్సార్ ఉంటుందో అది చేంజ్ చేశారు. సో ఇందులో చూసుకుంటే 64 మెగాపిక్సెల్ సోనీ IMX682 సెన్సార్ అయితే యూస్ చేసేది మనకి f1.9 అపర్చర్తో అయితే వస్తూ ఉంటుంది. ఫ్రంట్ చూసుకున్నట్లయితే 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సోనీ IMX471 సెన్సార్ అయితే యూస్ చేశారనమాట. జనరల్గా మనం చాలా OnePlus ఫోన్స్లో అయితే ఈ సెన్సార్ అయితే చూడొచ్చు అనమాట. సో ఇది మేజర్ డిఫరెన్స్ అని చెప్పుకుంటా. అండ్ బ్యాటరీ చూసుకున్నట్లయితే రియల్మీ GTలో 4500 ఉంటుంది. అండ్ 65 వాట్ సూపర్ డాట్ ఛార్జర్తో అయితే వస్తూ ఉంటుంది. అండ్ ఇది మనకి డాల్బీ అట్మాస్ ఫెసిలిటీ ఉంటుంది. ఇందులో కూడా మనకి ఎలాంటి ఎక్స్పాండబుల్ స్టోరేజ్ ఆప్షన్ అయితే ఉండదు. బట్ బేస్ మోడల్ 8GB ర్యామ్ 128GBతో వస్తుంది. అండ్ ఇంకొక మోడల్ కూడా అయితే ఉంటుంది 12GB ర్యామ్ 256GB. అండ్ ఇది మనకి UFS 3.1 స్టోరేజ్తో అయితే వస్తుంది. ఇది ఒక చిన్న చేంజ్ అయితే మీరు గమనించవచ్చు అనమాట. అండ్ 5G బ్యాండ్స్ చూసుకున్నట్లయితే ఇది మనకి అరౌండ్ 10 5G బ్యాండ్ సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట రియల్మీ GT మాస్టర్ ఎడిషన్తో కంపేర్ చేసుకున్నట్లయితే. సో ఇది మనకి కొన్ని చిన్న చేంజెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే. ప్రైజింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే రియల్మీ GT మాస్టర్ ఎడిషన్ బేస్ మోడల్ 6GB ర్యామ్ 128GB 26,000 రూపాయలు పెట్టారు. అండ్ 8 128 28,000 రూపాయలు పెట్టారు. అండ్ 8 256GB చూసుకున్నట్లయితే 30,000 రూపాయలు పెట్టారు. అండ్ రియల్మీ GT మనకి బేస్ మోడల్ 8GB ర్యామ్ 128GB చూసుకున్నట్లయితే 38,000 రూపాయలు పెట్టారు. అండ్ 12GB ర్యామ్ 256GB చూసుకున్నట్లయితే 42,000 రూపాయలు పెట్టారు. అండ్ ఇక వీటి సేల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే రియల్మీ GT మనకి ఈ మంత్ 25th నుంచి అయితే సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. GT మాస్టర్ ఎడిషన్ చూసుకున్నట్లయితే 26th నుంచి అయితే సేల్కి అయితే రాబోతుంది అనమాట. సో ఫ్లిప్కార్ట్, రియల్మీ స్టోర్స్ అండ్ రియల్మీ వెబ్సైట్లో అయితే మనకి ఈ ఫోన్స్ అయితే సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. సో గైస్ రియల్మీ GT మాస్టర్ ఎడిషన్ మీద వీళ్ళు 2,000 రూపాయలు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఇది మనం ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే ఏదైతే మనకి 8GB ర్యామ్ 128GB ఉందో, సో అది మనకి కేవలం 26,000కి అయితే వస్తుంది. 6GB 128GB వీళ్ళు కమింగ్ సూన్ అని పెట్టారు. యాజ్ ఆఫ్ నో అయితే ఇది మనకి సేల్కి అయితే తీసుకురావట్లేదు. ఓన్లీ 8 128 అండ్ 8 256 మాత్రమే వీళ్ళు సేల్కి అయితే తీసుకొస్తున్నారు అనమాట. డెఫినెట్గా 26,000 రూపాయల ప్రైస్ దగ్గర రియల్మీ GT మాస్టర్ ఎడిషన్ మాత్రం ఒక కిల్లర్ డీల్ అయితే అవుతుంది. ఎందుకంటే ఈ ఫోన్లో మనకి ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా చాలా బెటర్ స్పెసిఫికేషన్స్తో అయితే తీసుకురావడం జరుగుతుంది. డిజైన్ కానీ, డిస్ప్లే కానీ,
ప్రాసెసర్ కానీ, బిల్డ్ క్వాలిటీ కానీ అండ్ ఈవెన్ మనకి కెమెరాస్ కూడా అయితే ప్రతి క్యాపబుల్ ఉన్నట్లయితే తెలుస్తుంది. బట్ మనకి రియల్ లైఫ్లో ఇది ఎంతవరకు పర్ఫామ్ చేస్తుందనేది చూడాలి. అండ్ దాంతోపాటు మనకి అక్కడ చాలా కాంపిటీషన్ అయితే ఉంది, హెవీ కాంపిటీషన్ అయితే ఉంది. పోకో F3 GT, IQ7 అండ్ OnePlus Nord 2 అండ్ రీసెంట్గా మనకి సేమ్ ప్రాసెసర్ అండ్ ఇంచుమించుగా సేమ్ స్పెసిఫికేషన్స్తో మనకి మోటరోలా నుంచి మోటరోలా Edge 20 కూడా అయితే లాంచ్ అయింది. అది ఇంకా మనకి 144Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, 10-bit AMOLED డిస్ప్లే ఉంటుంది అండ్ మనకి బ్యాక్ సైడ్ కెమెరాస్ చూసుకుంటే ఇంకాస్త బెటర్ ఉంటాయి. ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్ వైజ్ ఇంకాస్త బెటర్ కెమెరా స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి అండ్ మనకి స్టాక్ ఆండ్రాయిడ్ అయితే వస్తుంది. సో డెఫినెట్గా కాంపిటీషన్ అయితే హెవీ ఉంది, బట్ స్టిల్ వీళ్ళు చాలా మంచి ప్రైజింగ్లో అయితే లాంచ్ చేశారని చెప్పుకోవచ్చు రియల్మీ GT మాస్టర్ ఎడిషన్ని. అండ్ ఇక రియల్మీ GT గురించి మాట్లాడుకుంటే ఐ డోంట్ థింక్ GT అయితే ఆ లైట్ తీసుకోవడం బెస్ట్ అని చెప్తాను. బికాజ్ ఎందుకంటే 38,000 ప్రైస్ దగ్గర రియల్మీ GT అంత బెటర్ ఆప్షన్ అయితే కాదు. ఎందుకంటే ఆ ప్రైస్ రేంజ్ దగ్గర రియల్మీకి అంత మార్కెట్ లేదు అండ్ బ్రాండ్ వాల్యూ కూడా అయితే అంత ఎక్కువ అయితే ఉండదు అనమాట. 30,000 దాటిపోతే బేసిక్గా అక్కడ మనకి ఎక్కువ OnePlus ఫోన్స్ కొంటూ ఉంటారు. అక్కడ మనకి OnePlus 9R వచ్చేస్తుంది, ఇంకా తక్కువ ప్రైస్ 35,000 ఆ ప్రైస్కి వస్తుంది ఆఫర్స్లో చూసుకున్నట్లయితే. అండ్ ఈవెన్ మనకు OnePlus 9 కూడా రైట్ నౌ ఆఫర్స్లో అరౌండ్ 42,000కి అయితే వస్తుంది. సో అలాంటప్పుడు మనం రియల్మీ GTని కొనడానికి ఐ డోంట్ థింక్ పెద్ద నాకు మేజర్ రీజన్ అయితే కనపడట్లేదు. అండ్ ఈవెన్ దానికన్నా మనకు అక్కడ IQ7 లెజెండ్ కూడా అయితే ఇంచుమించుగా సేమ్ ప్రైస్కి అయితే అవైలబుల్ ఉంటుంది. సో ఇలాంటి కొన్ని టఫ్ కాంపిటీషన్స్ అయితే ఉన్నాయి ఈ రెండు ఫోన్స్కి కూడా. బట్ రియల్మీ GT మాస్టర్ ఎడిషన్ ప్రైజింగ్ మాత్రం సూపర్బ్ అయితే ఉంది. బ్యాంక్ ఆఫర్ కన్సిడర్ చేసుకుంటే ఇంకా మంచి ఆప్షన్ అయితే అవుతుంది అది. బట్ GT మాత్రం నేనైతే రికమెండ్ చేయలేను. కొంచెం మంచి మంచి ఫోన్స్ అయితే ఉన్నాయి, కొంచెం వెయిట్ చేస్తే ఇంకా మంచి ఫోన్స్ అయితే వస్తాయి మనకు ఆ ప్రైస్ రేంజ్లో. సో అది గైస్ మనకి ఆ రియల్మీ GT సిరీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే నా ఒపీనియన్. సో మీరేమనుకుంటున్నారని కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్.